హై వివర్స్, మనం వచ్చేసి మంచి బహుమతి అనేటువంటి దాంట్లో సాధన పత్రము 12 చూస్తూ ఉన్నాము. భాషాంశాల గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి క్రింది వాక్యాలను చదవండి. పట్టికలో పేర్కొన్నటువంటి భాషా భాగాలను వాక్యాల్లో గుర్తించి పట్టికలో నింపండి. ఈ యొక్క వాక్యాల్లో మనము ఈ యొక్క నామవాచకం ఏది, సర్వనామం ఏంటి, క్రియ ఏంటి, అవ్యయం ఏంటి అనేటువంటిది మనం కనిపెట్టి రాయాలి. సరే, మనము వాక్యాలు చదువుదాము. ఈ యొక్క వాక్యాల్లో వచ్చేసి, ఆహా రమ్య గీసినటువంటి జెండా బొమ్మ ఎంత బాగుంది. సో ఇక్కడ వచ్చేసి వాక్యాలని చదువుదాము, తర్వాత వచ్చేసి వాటిని రాద్దాము. ఔరా చిన్న చీమ ఎంత బరువు మోస్తుంది. అరే వెంకట్ బురదలో నడుస్తున్నాడు ఎందుకు. బళ కార్తిక్ చక్కగా పాట పాడాడు. అమ్మో ఆ పులి ఇటువైపే వస్తున్నది. అయ్యయ్యో నేను పుస్తకం తేవడం మర్చిపోయానే. అబ్బా నేను పిలిచినా నువ్వు రావడం లేదెందుకు. ఓహో కమల నిన్న విజయవాడ వెళ్ళిందా. ఆహా అమ్మ ఈరోజు పులిహోర చేసింది. అయ్యో గోపి వాళ్ళ నాన్నగారికి దెబ్బ తగిలిందా. సో ఈ విధంగా వాక్యాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటికి వచ్చేసి మనము సర్వనామము, క్రియ, తర్వాత అవ్యయం అనేటువంటిది కనిపెట్టి రాయాలి. ఇక్కడ నామవాచకం వచ్చేసి మీకు తెలిసినవి కూడా మీరు రాయవచ్చు. నాకు తెలిసింది ఇక్కడ వచ్చేసి నేను రాస్తున్నాను. రమ్య, చీమ, వెంకట్, కార్తీక్, పులి, పుస్తకం, కమల, విజయవాడ, పులిహోర, తర్వాత వచ్చేసి గోపి, జెండా అనేటువంటిది కూడా రాసుకోండి. తర్వాత వచ్చేసి సర్వనామంలో వచ్చేసి నేను, నువ్వు, వాళ్ళు అనేటువంటిది రాసుకున్నాము. తర్వాత క్రియలో వచ్చేసి గీసింది, నడుస్తున్నాడు, పాడాడు, వస్తున్నది, తేవడం, రావడం, వెళ్ళడం, చేయడం, తగలడము. తర్వాత వచ్చేసి అవ్యయములో వచ్చేసి ఆహా, ఔరా, అరే, బళ, అయ్యో, అమ్మో, అయ్యయ్యో, అబ్బా, ఓహో, ఆహా అనేటువంటిది వచ్చేసి మనము ఇక్కడ గుర్తించి రాయాలి. సో ఈ విధంగా వచ్చేసి మీరు వాటిని రాయండి.